మేము యేసు చేత వెలిగించబడి అనేక మందికి వెలుగు పంచడానికి సిద్ధముగా ఉన్నాము. ఆమేన్. రక్షకుడు దయించిన మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. రక్షకుడు దయించినాడు. పోయులారా రక్షకుడు దయించినాడు. రారెగల్లా పోయులారా రక్షణమున పోయి మనకి నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. గగనము నుండి దిగి గనులుగా ప్రియులు దూత. గగనము నుండి దిగి గనులుగా ప్రియులు దూత. తగినట్లు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. పశువుల తొట్టెలోన బట్టతోడ చుట్టబడిన పశువుల తొట్టెలోన బట్టతోడ చుట్టబడిన వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూచినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. వర్తమానం చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. అతను చూచిన వెనుక పాత్రము విశ్రామంబుడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. అనుచుగల్లా ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచుగల్లా ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించే కడకు క్రీస్తు అందరికీ తెలిసినాడు. రక్షకుడు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టు. హల్లెలూయా. క్రీస్తు నేడు
అనేకుల కొరకు హల్లెలూయా క్రీస్తు నేడు మన కొరకు పుట్టాను హల్లెలూయా మనలో పుట్టాను హల్లెలూయా క్రీస్తు రాజుకి జై రాజుల రాజుకి జై ప్రభువుల ప్రభు జై మీరు క్రమంగా కూర్చోవాలి ఒకడి మీద ఒకడు కాదు. మొదట మనం యేసుక్రీస్తు ఎవరు అనేది తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అనే మాటకు అర్థం ఎవరు మాట్లాడకూడదు. ఆ పిల్లలు అడ్డంగా కూర్చోకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వస్తారు. త్రోవ ఇవన్నీ ఫేస్బుక్లోకి వస్తాయి. అందరూ అనేక మంది అనేక దేశాల వాళ్ళు వింటున్నారు మన మాట. మీరు అక్కడ క్రమంగా చూసుకోవాలి వచ్చేవాళ్ళు. యేసు అనగా అర్థం రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఈ యొక్క సమస్త సృష్టిని చేసిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే రక్షణ ఇవ్వడానికి అభిషేకముతో పంపించాడు. అంటే అధికారంతో. ఎవరు ఏ పని చేయాలన్నా దానికి అధికారం ఉండాలి. ముఖ్యంగా ఈ లోకంలో మనం ఎవరి సంతకం కావాలంటే అధికారం లేని వారి సంతకం పనిచేయదు. మరి దేవుని లోకంలో దేవుడు అధికారం ఇవ్వకుండా మనుషులకు రక్షణ రాదు. దేవుడి చేత అధికారం పొందినవాడు యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవుడికి పెళ్ళయిందా, దేవుడికి పెళ్ళముందా, దేవుడికి పిల్లలు పుట్టారా, ఇవన్నీ లోక సంబంధమైన మాటలు. దేవుడికి వివాహం జరగక్కనలేదు. దేవుడు ఆత్మతోటి అనుకుంటే కార్యం జరుగుతుంది. ఈ భూమి ఆకాశము నక్షత్రాలు అన్నీ కూడా మాటతోటే వచ్చాయి. అలాగే సృష్టిలో మొట్టమొదట ఆయన కుమారుణ్ణి చేశాడు. ఈ సృష్టి మొట్టమొదట దేవుడు తన కుమారుణ్ణి సృష్టించాడు. అంటే కుమారుడు కూడా దేవుని యొక్క సృష్టి. దేవుడి చేత సృష్టించబడిన కుమారుడు యేసు. ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడు అంటే చాలా ఖచ్చితంగా బైబిల్లో దేవుడు మాట్లాడుతూ సృష్టి చేసేటప్పుడు అంటాడు, మనము ఇలాగూ చేయదము, మనము ఇలాగూ చేయదము అంటాడు. మనము అంటే పక్కన ఎవరితోటో మాట్లాడుతున్నాడు. పక్కన ఎవరితోటో మాట్లాడుతూ మనం ఇలాగా చేద్దాము, మనం ఇలాగా చేద్దాము అంటున్నాడు. ఆ ప్రక్కన దేవుడు ప్రక్కన కూర్చొని దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉండేవాడే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. అంచేత ఎందుకు మనకు ఇంత ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడు పక్కన ఉన్నాడని అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నది ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అందరూ చెప్పండి. దేవుని కుడి పార్శ్వమున. అందుచేత చాలా మంది అడుగుతారు, ఏంటంటే మీరు ప్రార్థన చేస్తారు, ఎవరికన్నా ఆరోగ్యం బాగోపోయినా, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, ఎవరైనా కష్టాల్లో ఉన్నా మీరు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఏంటంటే అని నన్ను చాలా మంది అడుగుతారు. మనం ప్రార్థన ఎందుకు చేస్తామంటే దేవుడు పక్కన కూర్చున్న యేసుక్రీస్తుతో మాట్లాడతాం. మనం ఏమనంటే నా జీవితం ఎలాగుంది, నా ఆరోగ్యం ఎలాగుంది, మా కుటుంబం ఎలాగుంది, కాబట్టి మీరు దయ చూపించండి అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మొట్టమొదట వెళ్ళేది యేసుక్రీస్తు దగ్గరకు. తరువాత ఆయన పరిశీలించి దేవుడితో చెప్తారు, ఇలాగ పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నారని. దేవుడు
ఆ వ్యక్తికి కావలసింది చెయ్యి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుతోటే చెప్తారు, నువ్వు వాళ్ళకి కావాల్సింది చెయ్యి అని అంటారు. అన్న తర్వాత ఇక్కడ ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఇక్కడ మనందరి మధ్యలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో చెప్తాడు, పలానా చంద్రం గారికి ఇలా ఉందట అని ప్రార్థన చేసాం అనుకోండి, చాలాకి వచ్చారు చంద్రం గారు కనపడ్డారు మనకి. ఇలాగ చంద్రం గారి గురించి ప్రార్థన చేసేటప్పటికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో చెప్తాడు, చంద్రం గారి కంటే ఇలా ఉన్నది నువ్వు చూడు అని. అప్పుడు పరిశుద్ధాత్మకి ఎంత అధికారం ఉందంటే ఎలాంటి కార్యాన్నైనా చేయగలిగిన అధికారం ఆయనకుంది. హల్లెలూయా. ఎలాంటి కార్యం అంటే బైబిల్లో ఏమేం కార్యాలు ఉన్నాయి? కుంటి వాళ్ళను నడిపించండి, గుడ్డి వాళ్ళకు చూపివ్వండి, చనిపోయిన వారిని లేపండి. ఇవన్నీ అధికారాలు పరిశుద్ధాత్మకు ఉన్నాయి. ఈ అధికారంతో దేవుడు ఈ కార్యాలు జరిగిస్తాడు. అందుచేత ప్రార్థన చేస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసండి, యేసుక్రీస్తుతోటి చెప్పుకుంటున్నాము. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వినాలి ప్రతి మాట కూడా. అంచేత ఈ యేసుక్రీస్తు 2000 అన్నాడు, కూర్చో, 2020 సంవత్సరాల కిందట పుట్టాడు. చాలా మంది అడుగుతారు, మరి 2020 సంవత్సరాల కిందట ఎవరున్నారు, అంతకు ముందు ఎవరున్నారు? 2020 సంవత్సరాలు కాదు కదా, చాలా కొన్ని లక్షల సంవత్సరాలు అయింది కదా భూమి పుట్టి. మరి అంతకు ముందు ఎవరున్నారు? అంతకు ముందు ఆయన ఉన్నాడు, దేవుడు పక్కన ఉన్నాడు. హల్లెలూయా. పాపము బాగా పెరిగిపోయి, మోసము పెరిగిపోయి, ఇప్పుడు ఈ దినాల్లో మనం ఎలాంటి దినాల్లో ఉన్నాము? భయంకరమైన దినాల్లో ఉన్నాము. ఏ సమయంలో ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ సమయంలో ఎవరి జీవితాలు ఏమైపోతాయో తెలియదు, ఏది ఎలా జరుగుతుందో తెలియదు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రేమలు లేని దినము, స్వార్థాలు పెరిగిపోయిన దినము, ఒకరికొకరు సహకారం లేని దినాల్లో మనం ఉన్నాం. మరి ఇలాగ పెరిగిపోయినప్పుడే దేవుడు అలా వస్తాడు. అక్కడ ఎలా ఉందంటే, భూమి మీద జనులు తమ మార్గములను చెరిపి వేసుకొనిరి. జనుములు వాళ్ళ మార్గాలన్నీ చెరిపేసుకున్నారు. ఎందుకంటే మీరు చూడండి, తాగుడు, వ్యభిచారము, జోదాలు, భయంకరమైన హత్యలు. ఇదివరకు ఆ పిల్లవాడిని కొంచెం, ఇది కూడా నేను చెప్పాలంటే ఇలాగా, అంచేత ఇదివరకు చాలా మనం చూస్తున్న సంఘటనలు, వింటున్న సంఘటనలు బట్టి చూస్తే ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు వంచుకోవటం. పూర్వపు దినాల్లో శత్రువులు అనేవాడు అనబడిన వారు కూడా ఒకరినొకరు నమస్కరించుకుని గౌరవించుకునేవారు. ఒకవేళ వాళ్ళ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, వాళ్ళ అభిప్రాయాలు వేరైనప్పటికీ ఇంత దూషణ లేదు, ఇంత దుర్మార్గం లేదు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. వారిద్దరూ ఎదురు పెడితే ఒకరినొకరు నమస్కరించుకునేవారు, గౌరవించుకునేవారు, పెద్దలను గౌరవించేవారు. భార్య భర్తకు లోబడేది, పిల్లలు తల్లిదండ్రులకు లోబడేవారు. ఇప్పుడు మొత్తం అంత నాశనకరమైన స్థితిలో ఉంది. అందుకే ఈ భయంకరమైన రోగాలు, భయంకరమైన ఉత్పాతాలు వస్తున్నాయి. అంచేత దేవుడు ఏం చేశాడంటే 2020 సంవత్సరాల కిందట కుమారుడితో అన్నాడు, భూలోకం అంతా చెదిరిపోయింది అబ్బాయి, చెడిపోయింది. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, పాపం పెరిగిపోయింది. నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ ధర్మ మార్గాన్ని, యథార్థ మార్గాన్ని, సత్య మార్గాన్ని, జీవ మార్గాన్ని బోధించి వాళ్ళని తిరిగి మంచి మనుషులుగా చేసి దేవుడు లోకానికి రావడానికి నువ్వు వెళ్ళి వారికి బోధించు అని యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో అర్థమైందండి. మతాలు స్థాపించడానికి కాదు,
గొడవలు పెట్టడానికి కాదు, దూషించడానికి కాదు, అందరినీ దేవుడు మార్గంలోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు, బోధించేవారు కానీ నమ్ముకున్నవారు కానీ ఆయనలాగా లేరనుకోండి, వాళ్ళు ఆయన పిల్లలు కాదండి, వాళ్ళకి ఆయనకి సంబంధం ఉండదండి. ఉదాహరణకి యేసుక్రీస్తుని నమ్ముకుని ఎవడైనా తాగుడు, తిరుగుడు, భయంకరమైన పనులు చేస్తున్నాడు అనుకోండి, వాడు దేవుడు బిడ్డ కాదండి. యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు యేసుక్రీస్తులాగా జీవిస్తూ యేసుక్రీస్తుని లోకానికి చూపించాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యేసుని చూపించాలి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారను, ప్రయాసపడి భారము మోయువారను, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు యోలింకా యోచింపరేగా, అవనిలాగా చాట్లపరైనను, అవనిలాగా చాట్లపరైనను. ఆత్మకు శాంతి ఆత్మకు ఇలలో, ఆత్మకు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసుని కొరకై తనను ప్రాణమునిచ్చెగదా, సిలువలో రక్తము చిందించెను, సిలువలో రక్తము చిందించెను. బలియాయెను ఆ ఘనుడు మనకై, బలియాయెను ఆ ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును, ముక్తిని పాప విమోచనమును, ముక్తిని పాప విమోచనమును. శక్తిమంతుడా యేసే ఇచ్చును, శక్తిమంతుడా యేసే ఇచ్చును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మార్గము నేనే, సత్యము నేనే, జీవమును నేనే, నాకింకెవ్వరు లేరని, నేనే, నాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మూడు లక్షణాలు యేసు కలిగి ఉన్నాడు. మొదటిది ప్రేమ, రెండు కరుణ, మూడు క్షమ. ఈ మూడు లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఈ మూడు లక్షణాలు ఆయన నమ్ముకున్న వాళ్ళు లేవనుకోండి, వాళ్ళు ఆయన పిల్లలు కాదు, దొంగలు అని అర్థం. దొంగలు.
దొంగలండి. ఎవరండి దొంగలు? ఎవరండి చెప్పాలి, నోరు తెరవాలి, చెప్పాలి. ఈ 3 లక్షణాలు లేనివాడు మీరు ఎవరో మాట్లాడతలేదు, దొంగలా? చెప్పండి, చెప్పండి. ఎన్ని లక్షణాలు ఉండాలి? ఏమేంటాయి? ప్రేమ, కరుణ, క్షమ. ఈ 3 లక్షణాలు మీలో కానీ నాలో కానీ లేవనుకోండి, మనకు అర్హత లేదు ఆయన గురించి మాట్లాడతాను. బైబిల్ పట్టుకోవడానికి అర్హత లేదు. ఈ 3 లేనివాళ్ళు దేవుడి పిల్లలు కాదు, వాళ్ళ వల్లే ఆయన నామానికి అవమానం. మొదటిది ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటి తెలుసు అండి? యేసు ప్రభు ప్రేమకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే అగాపే. అగాపే. అగాపే అంటే షరతులు హద్దులు లేని ప్రేమ. మన ప్రేమలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? మన ప్రేమలు ఎలా ఉంటాయి? మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏం పెడతావు. కానీ ఈవిడెవరికి ఏం పెట్టదన్నమాట, ఈవిడెవరికి ఏమి చేయదన్నమాట. మన ప్రేమలన్నీ షరతులతో ఉంటాయి. ఆయన ప్రేమలో షరతు లేదు. నువ్వేదైనా చేస్తే నీకు నేను చేస్తాను అనేది మన ప్రేమలో. అవసరం ఉంటే మాట్లాడేది మన ప్రేమ. అవసరం లేకపోతే మళ్ళీ ఆ పక్కకు కూడా చూడం. అర్థమైందండి? 350 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. నా ఉద్యోగం పోయాక 350 మందిలో ఒక్కళ్ళు కూడా మళ్ళీ నా వంక చూడలేదు. మన ప్రేమలన్నీ ఎలా ఉంటాయంటే స్వార్థం, డబ్బు, ఆస్తులు, హోదాలు, అధికారాలు అవి ఉంటే మన కూడా తిరుగుతారు, లేదంటే మళ్ళీ ఎవరు మాట్లాడరు మనతోటి. కానీ ఆయన అలా కాదు. ఆయన ప్రేమలో ఏముందంటే ఆయన ప్రేమతోటి ప్రాణాన్ని ఇచ్చేసాడండి. హల్లెలూయా. ఆయన ప్రేమతో ప్రాణం ఇచ్చాడండి. అలాగే ఆయన ఎవరిని ప్రేమిస్తాడంటే ఆయన్ని ప్రేమించేవారినే కాదండి, ఆయన్ని ఆరాధించేవారినే కాదండి, ఓహో యేసు ప్రభు అని దండాలు పెట్టేవాడిని కాదండి, యేసు ప్రభుని కొట్టేవాళ్ళని, తిట్టేవాళ్ళని, చంపేవాళ్ళని ప్రేమించిన దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏదైనా ఒక మాట అంటే మళ్ళీ మీ జీవితంలో మాట్లాడి రాళ్ళతోటి వాళ్ళొక్క చూడరు కదా. మరి ప్రేమ అంటే అలాంటి ప్రేమ. అలాంటి ప్రేమ నీలో లేదంటే నువ్వు దేవుడు బిడ్డవు కావు. మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తే అది ప్రేమ కాదు. మనకు దండాలు ఎట్టి వాళ్ళకే మనం దండం పెడితే అది సంస్కారం కాదు, అది గౌరవం కాదు. మనకు అన్నం పెట్టిన వాళ్ళకే మనం అన్నం పెడితే అది త్యాగము కాదు. అంచేత యేసు ప్రభు పద్ధతి ఏంటంటే మేకులు కొడుతున్న వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంచేత ఆయన దగ్గర ప్రేమ, కరుణ. కరుణ అంటే ఎవరిని చూసినా జాలి పడతాడు, ఎవరిని చూసినా వెంటనే జాలి వేస్తుంది. అయ్యో పాపం, అయ్యో పాపం, పడిపోయి ఉన్నాడు, కూలిపోయి ఉన్నాడు. మనం ఎవరైనా ఏదైనా దెబ్బతిన్న వాళ్ళని చూసి కొంతమంది ఏం మాట్లాడతారంటే ఒళ్ళు పొగరెక్కి చేశాడు, ఇప్పుడు పడిపోయాడు అంటారు. బాగా పొగరతోటి ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు, అందుకే ఇలాగ అయిపోయాడు అంటారు. వీళ్ళు సాయం చేయరు సరికదా, విమర్శిస్తారు. ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యో పాపం, జ్ఞానం లేక పడిపోయాడు అని చెయ్యెట్టి లేవనెత్తుతాడు. హల్లెలూయా. వింటున్నారా? ఆయన ప్రేమ వేరు, ఆయన కరుణ వేరు. ఆయన క్షమించుతాడు. ఎవరిని క్షమించుతాడు? తిట్టిన వారిని క్షమించుతాడు, కొట్టిన వారిని క్షమించుతాడు, దూషించిన వారిని క్షమించుతాడు. క్షమలో అలాంటి వాడు లేడు. ఇంకా విపరీతమైన పాపాలు, తప్పులు చేసిన వారిని క్షమించుతాడు. ఒక రోజున ఒక భయంకరమైన వ్యక్తి, చాలా పాపం చేసిన వ్యక్తి ఒళ్ళంతా చాలా దారుణంగా తయారైపోయింది, అతనికి చెడిపోయిందనమాట శరీరం అంతా. ఆ చెడిపోయిన శరీరంతో ఎక్కడో సువార్త విన్నాడు యేసు ప్రభు అయితే స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడని. అలాగా కుంటుకుంటా నడుచుకుంటా మొత్తం మీద పడతా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు. చాలా అసహ్యంగా ఉన్నాడు అతను. పాస్టర్ గారు అన్నారు, ఏంటి ఇంత భయంకరంగా ఉన్నావు నువ్వు అని. నేను చాలా పాపం చేసి శరీరం అంతా చెడగొట్టేసుకున్నానండి. పాపం అనేది చేసేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఒళ్ళంతా ఎముక్కి కీలికి ఊడిపోతుంది, శరీరం అంత నాశనం అయిపోతుంది పాపం చేసేవాడు శరీరం. అంచేత అలాంటి శరీరంతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పాస్టర్ గారు అన్నారు,
దేవుడు నన్ను క్షమిస్తాడా అని ఇతను అడిగాడు పాస్టర్ గారు. తప్పకుండా క్షమిస్తాడు. నువ్వేం చేస్తావంటే, నేను లోపలికి వెళ్తాను. లోపలికి ఎందుకు వెళ్ళిపోయాడంటే పాస్టర్ గారు అతని దగ్గర కూర్చుంటానికి కూడా వాసన వచ్చేస్తున్నాడు. ఆ మనిషి అంత భయంకరంగా నాశనం అయిపోయింది శరీరం, కుడిపోయింది శరీరం. వినాలి, అటు ఇటు చూడకూడదు. దేవుడు మాట్లాడినారు. నేను ఎక్కువసేపు మాట్లాడను, చెప్పిన 4 మాటలు వింటే మంచిది. మీకు వాళ్ళని వెళ్ళి వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని చూడొద్దు. అందుచేత అక్కడ ఆ యొక్క శరీరం కుళ్ళిపోయినట్టుగా ఉంది. ఆ శరీరంతో ఏం చేస్తున్నాడో తెలుసా? పాస్టర్ గారు చెప్పారు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. చాలా ఏడుస్తున్నాడు, చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కొంతసేపటికి అతను అలాగా కునిపాట్లు వస్తున్నాయి. ఎదురుకుండా బలిపేట మీద సిలువలో ఇతను కనిపిస్తున్నాడు. గబుక్కునే లేచి చూశాడు. చూసి అబ్బాయి ఏమీ లేదు అక్కడ. వెంటనే పాస్టర్ గారు అని కేకేశాడు. పాస్టర్ గారు వచ్చాడు. అయ్యా, సిలువలో నేను కనబడుతున్నాను ఏంటన్నాడు. అయ్యి బాబోయ్, తప్పు అయిపోయింది అన్నాడు పాస్టర్ గారు. అదేంటండి అన్నాడు. నీ మీద అసహ్యంతో లోపలికి వెళ్ళిపోయాను కానీ నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అయ్యా అన్నాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడు. నువ్వు ధన్యుడివి. నీ జీవితం ధన్యమైపోయింది. నీ పాపాలన్నీ క్షమించబడి. హల్లెలూయా. అందుకే సిలువలో కనపడ్డాం. చూసారా, పాస్టర్ గారు కూడా అసహించుకున్నాడు, ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు, వీధిలో వాళ్ళు అసహించుకున్నారు, చుట్టాలు, స్నేహితులు, బంధువులు అసహించుకున్నారు. దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, దేవుడు ప్రేమించాడండి. నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయగలేనిది. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయగలేనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. మరువలేను నీ త్యాగం, మరణము గెలిచిన నా ప్రభువా. మరువలేను నీ త్యాగం, మరణము గెలిచిన నా ప్రభువా. మరువని వాడవని, నన్ను విడువని వాడవని, మరువని వాడవని, నన్ను విడువని వాడవని. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా. భయంకరమైన అడవిలో నక్సలైట్ల ప్రాంతంలో ఒక ఆవిడ చిన్నగా ప్రార్థన ప్రారంభించింది. చాలా టెర్రరిస్టులు భయంకరమైన ప్రాంతం అది. అక్కడ చాలా భయంకరమైన వ్యక్తులు ఉంటారు. అక్కడే చిన్నగా ఒక ఆడావిడ ప్రార్థన ప్రారంభించింది. ప్రార్థన ప్రారంభిస్తుంటే అక్కడ ఉన్నవారు, కొండల్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఆవిడ దగ్గరికి. అందరికి క్షమ గురించి, కరుణ గురించి, ప్రేమ గురించి చెప్తుంది. బాగా జరుగుతుంది, జనం వస్తున్నారు. ఒక రోజున ఆ బందిపోటు దొంగలు ఒక 12-15 మంది వచ్చారు. వచ్చి మొత్తం అందరినీ వెళ్ళిపోమన్నారు. ఉన్నవాళ్ళు అందరూ పారిపోయారు.
పారిపోయిన తర్వాత ఆవిడ లేచి నిలబడమన్నారు. లేచి నిలబడింది. తుపాకులు గురిపెట్టారు. నిన్ను కాల్ చేస్తాం, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఏంటి పని ఏంటి, మా గురించి పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నువ్వు వచ్చావా ఇక్కడికి, అది ఇదని చెప్పి, యేసుక్రీస్తు లేదు ఏమీ లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే కాల్ చేస్తాం అని చెప్పి తుపాకులు సిద్ధంగా పెట్టారు. అప్పుడు ఆవిడ అన్నారేళ్ళు, నిన్ను కాల్ చేస్తాం, చంపేస్తాం నిన్ను. ఆవిడ అంది, మీరు చంపేస్తే చంపేయండి, కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంది. అయితే నేను చంపేయమంటావా? చంపేయండి. అప్పుడు అన్నారు, చివరి కోరుకో అన్నారు. చంపడానికి ముందు అదొక న్యాయంగా వాళ్ళకి. అప్పుడు అంది, సరే అని చెప్పి మోకరించి కన్నీరు కారుస్తా ప్రార్థన చేస్తుంది. ఆవిడ ప్రార్థనలో లీనమైపోయింది. కన్నీరు చాలా ఎక్కువగా కారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తుంది. 10 నిమిషాలు అయింది, పావు గంట అయింది, 20 నిమిషాలు అయింది. తుపాకులు ఏం పేల్తలేదు, తుపాకులు ఏం మోత రావట్లేదు. ఏంటి నన్ను చంపట్లేదు ఏంటి అని చెప్పి నెమ్మదిగా ఆవిడ కళ్ళు తిరిగితే 12 మంది తుపాకులు కింద పడేసి 12 మంది ఏడుతున్నారు. కాలేదు, 12 మంది ఏడుతున్నారు. ఇదేంటి మీరు ఏడుతున్నారు ఏంటి? ఇదేంటమ్మా, చచ్చిపోయే ముందు మా గురించి ప్రార్థన చేస్తున్నావు, మేము ఎక్కడో చూడలేదు ఇలాగా, నేను చంపేద్దాం అంటే మా గురించి ప్రార్థన చేస్తున్నావు, మేము నరకానికి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నావు, మేము మారాలని ప్రార్థన చేస్తున్నావు, ఇలాగ మా గురించి ప్రార్థన చేయటం మేము ఎక్కడో చూడలేదు. ఈ కాడి నుంచి నువ్వు బాగా సేవ చేసుకో, నీకు చుట్టూ మేముంటాం అన్నారు. హల్లెలూయా, గట్టిగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన మీటైనా దేవుడు లేనిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా మీటైనా దేవుడు లేనిలలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన చూపుతో దయ్యాలు విలవిలలాడును, తన చేతిలో రోగాలు లయమైపోవును, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై నీవిగా నడిచినవాడతడు, నీటిపై నీవిగా నడిచినవాడతడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మన కోసమే తన ప్రాణాన్ని బలించిన వాడతడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి యేసు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాం. ఆయన గురించి సరిగ్గా ఎవరికి అర్థం కాకపోవడం, మన జీవితాలు సరిగ్గా లేనందువల్ల చాలా మందికి అర్థం కాలేదు. చాలా మంది మన కర్తవ్యపాడులో చూసినప్పుడు అనేక మంది వచ్చి, ఈరోజు మాకు అర్థమయ్యింది దేవుడి గురించి. అర్థం కాలేదు చాలా మంది. ఎందుకు అర్థం కాలేదంటే, ఆయన నమ్ముకున్న వారి జీవితాలు సరిగ్గా లేక, ఆయన నమ్ముకున్న సేవకులు కానీ సంఘాలు కానీ సరైన జీవితంలో లేక ఏమీ అర్థం కాలేదు ఎవరికి. అందుకే మీరు ఆయనలాగా జీవించడానికి క్రిస్మస్లో నిర్ణయానికి రండి. హల్లెలూయా.
నువ్వు ఆయనలాగా జీవించినప్పుడు నేను ఆయన నమ్ముకున్నానని చెప్పడానికి నీకు అర్హత లేదని చెప్తున్నాను. అర్హత లేదు నీకు. బాగా అర్థం చేసుకుంటే క్రైస్తవ్యం అంటే మతం కాదు, మార్గం, జీవితం. క్రీస్తుని జీవితంలో చూపించడం, అదే క్రైస్తవ్యం. ఈరోజు వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుండి కొద్ది మాటలు చదువుకుని తొందరగా ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచెను. కొన్ని విషయాలు ఈ రోజు వాక్యం ద్వారా విని మనం తొందరగా ముగించుకుందాము. మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన పరిపూర్ణుడు, ఆయన దగ్గర నుంచి కృప వెంబడి కృప పొందితిమి. అంటే దీనికి అర్థాన్ని మనం ముందు తెలుసుకుందాం. దేవుడి దగ్గర ఒక నిధి ఉంది. నిధి అంటే డబ్బు కాదు, దయానిధి, కృపానిధి. ఆయన దగ్గర ఎంత కృప ఉందంటే ఎంత పంచినా తరగనంత కృప, ఎంత పంచినా తరగనంత ప్రేమ. అంటే దాని అర్థం ఏంటంటే పౌలు గారు చెప్తాడు రోమా 6లో, పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ విస్తరించెను. హల్లెలూయా. దాని అర్థం తెలుసా మీకు? బాగా పాపము పెరిగిపోయిన స్థలంలోనికి ఆయన కృప వెళుతుందంట. యేసు ప్రభువుని అడిగారు, అదేంటయ్యా నువ్వు దేవుడు అంటావు, ఎప్పుడు చూసినా తాగుబోతులతో, తిరిగిపోతులతో, ఆ భయంకరమైన లంచగొండులతో, ఆ పన్నులు వసూలు చేసేవారితో, పాపము చేసేవారి మధ్యలో కూర్చుంటావేంటయ్యా నువ్వు, ఎప్పుడు చూసినా ఆ పాపులతో ఉంటావేంటయ్యా నువ్వు అని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. హల్లెలూయా. ఆరోగ్యం గలవారి ఇంటికి డాక్టర్ గారు వచ్చినా కూడా రానివ్వరు. మీరు ఆరోగ్యంగా ఉన్నవారు హాస్పిటల్కి వెళ్ళరు, హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు పిల్లలను ఇంజక్షన్ చేయించుకునే వాళ్ళని చూసినప్పుడు మీకు ఎంత జాలి కలుగుతుంది పాపం అని. అర్థమవుతుందా? మాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అనుకుంటారు. మరి ఆరోగ్యం గలవారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళరు, హాస్పిటల్కి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. అందుకే ముందు దారి ఇమ్మన్నాను. ఎక్కడికి వెళ్ళరు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. అలాగే దేవుడు అంట ఎవరికి అవసరం? దేవుడికి ఎవరు అవసరం? పాపంలో ఉన్న వారికి దేవుడు కావాలంట. హల్లెలూయా. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతం మరణం. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, ఏ మనిషి పాపములో ఉండి చనిపోతాడో అతడు దేవుడు లోకానికి వెళ్ళడు, అతడు నరకలోకానికి వెళతాడు. నరకలోకం అనేది ఉంది, దేవుని లోకం అనేది ఉంది. కొంతమంది అడిగారు, ఏమండి మీకు ఎలా తెలుసు నరకలోకం ఉందని దేవుని లోకం ఉందని అని నన్ను పెద్ద వాళ్ళు అడిగారు. ఇంచుమించు ఒక జడ్జి గారు కూడా అడిగారు వాక్యం అని. నేను ఆయనతో చెప్పాను, అయ్యా పరలోకం ఉందే నరకలోకం ఉందే అన్నాను. ఎలా నమ్ముతున్నావు అబ్బాయి నువ్వు అన్నాడు. భూలోకం ఉందంటారా అన్నాను. భూలోకం ఉండటం ఏంటి, కనపడుతుంది కదా అన్నాడు. భూలోకం ఉందా అన్నాను. ఉందన్నాడు. భూలోకం ఉంటే ఖచ్చితంగా పరలోకం నరకలోకం ఉందంట అన్నాను. హల్లెలూయా. మరి ఏ లోకము లేదంటే ఎలా కుదురుతుంది? నువ్వు భూలోకంలో నివసిస్తున్నావు కదా. మనిషి ఉన్నాడు గనక దెయ్యము ఉన్నది, దెయ్యము ఉంది గనక దేవుడు ఉన్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు, నీలో ఊపిరి ఉంది, నీలో ఆత్మ ఉంది, ఆత్మనిచ్చిన వాడు ఉన్నాడు. సృష్టి జరుగుతుంది గనక నడిపించేవాడు ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు క్రమం తప్పకుండా వస్తున్నారు గనక వీళ్ళందరినీ నడిపించేవాడు ఉన్నాడు. ఆయన పేరే దేవుడు. హల్లెలూయా. ఆయన పేరే దేవుడు. ఆయన ఆ కుమారుడి ద్వారా ఏం పంపించాడు ఈ లోకానికంటే కృపను పంపించాడు. కృప అంటే ఏంటి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీ భాషలో చెప్పాలంటే, మీ పిల్లవాడు అల్లరి చేస్తాడు, చాలా అల్లరి చేస్తాడు,
విపరీతమైన అల్లరి చేస్తాడు. అల్లరి చేస్తే మీరు కొడతారు, 2 దెబ్బలు వేస్తారు, కొడతారు. కొట్టిన తర్వాత ఆడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఆడు ఏడుస్తూ కూర్చున్న కొంతసేపటికి మీరు వెళ్ళి మళ్ళీ ఆడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులెట్టుకుంటారు. ఎందుకు అల్లరి చేసినందుక? ఎందుకండి? మీకు మళ్ళా జాలి, మీ గుండెల్లో జాలి. అర్థమైందా? అలాగే దేవుడికి ఎక్కువ జాలి ఎవరి మీద అంటే, మొత్తం అందరూ వదిలేసి పనికి రాకుండా పడిపోయిన వారి మీద మొట్టమొదట ఆయనకి జాలి కలుగుతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మొట్టమొదట ఎవరి మీద జాలి కలుగుతుందంటే, దిక్కు లేకుండా పాపంలో నాశనం అయిపోయి పడిపోయి ఏ దారి లేకుండా ఉన్న వారి మీద మొదట ఆయనకి జాలి కలుగుతుంది. అంతే కదా? అన్నీ బాగున్న వారి మీద మనకు జాలి కదండి. బాగోదండి పాపం, వాళ్ళ భోజనానికి కేకేశారు, వెళ్ళకపోతే బాగోదండి అంటారు. ఎవరింటికి? ధనవంతులింటికి. ఏమీ లోనోళ్ళ ఇంటికి ఈ టైం లేదండి, కుదరలేదండి, దారి అంతా కతుకునండి, నడువు నొప్పి వస్తుందండి, అసలు కుదురుతులేదండి మాకు. కావలసిన వాళ్ళకేమో ఏ నొప్పి ఉండదండి, కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్తానికి ఏ బాధ ఉండదండి. అవసరమైతే ఎంత దూర ప్రయాణం అయినా చేస్తారండి కదండి. నేను మామూలుగా చెప్తున్నానండి, మీ గురించి కాదు, నిజమే కావచ్చు మీరు చెప్పేది. కానీ మనకి అవసరం లేని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అర్జెంటుగా వైజాగ్ వెళ్ళవలసి వచ్చిందండి, అర్జెంటుగా బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. ఎంత బాగా తప్పించుకుంటారు చూసారండి. మన హృదయంలో ఎన్ని భేదాలు ఉంటాయో కదా. ఏమీ లేనివారు, పడిపోయిన వారు, తృణీకరింపబడిన వారు, దారి లేనివారు, దిక్కు లేనివారు, వాళ్ళ గురించి మొట్టమొదట దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. పెద్ద కుమారుడు బ్రహ్మాండ ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి. అర్థమైంది? యోసేపు గోతిలో పడినాయప్పుడు, యోసేపు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఏదేను నాదాముతో నుండెను, హనోకు తోడా ఏదేను నాదాముతో దీర్ఘదర్శికుడను నుండెను, ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దావీదు సింహము ఎదిరించి, దావీదు సింహమునెదిరించి గొల్యాతును హతమార్చిన ఎప్పుడు, గొల్యాతును హతమార్చిన ఎప్పుడు, సౌలు చేత తరుమాబడినప్పుడు, సౌలు చేత తరుమాబడినప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. సౌలు బంధించబడినప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు, సౌలు బంధించబడినప్పుడు, పేతురు చెరలో ఉన్నప్పుడు, అపోస్తలులు విశ్వాసులు, అపోస్తలులు విశ్వాసులు హింసించబడిన ఎప్పుడు. పేతురు గారు జైల్లో ఉన్నారు. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసేస్తారు, అందరూ వదిలేశారు. సంఘం ప్రార్థన చేస్తున్నారు, ఎవరు లేరు. పేతురు గారు ఏమనుకున్నాడంటే,
తెల్లారేటప్పటికి నన్ను చంపేస్తారని పడుకుని ప్రభు ధ్యానం చేసుకుని పడుకున్నాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తెల్లారేటప్పటికి నేను చనిపోతాను అనుకుంటున్నాడు. హఠాత్తుగా యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. నిన్నెవరు చంపుతారయ్యారా అని సంఖ్యలన్నీ ఊడదీసి తీసుకెళ్ళిపోయి బయటకు తీసుకొచ్చేసాడు. అందుకే చెప్తున్నాను, ఆయన కృప వెంబడి కృప. ఆయన కృపకి ఒక లిమిట్ ఉండదు. కృప అలా పెరుగుతూనే ఉంటుంది. నీ పాపం పెరుగుతా ఉన్నా ఆయన కృప పెరుగుతూ ఉంటుంది. అందుకే పౌలు అన్నాడు, అలాగని పాపంలో నిలిచి ఉందమా అంటే ఒక రోజున నువ్వు ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. హల్లెలూయా. కృప మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఒక చోట అంటాడు, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. అంటే యేసు ప్రభు కృపకి తెలిసిన లిమిట్, దానికి ఒక లిమిట్ ఉండదు. అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఆ ప్రేమ అలాగా ఉంటుంది. మనం మనం దాన్ని అలుసుగా తీసుకోకూడదు. మనం ఆ కృపని, ఆ ప్రేమని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలుసుగా తీసుకోకూడదు. మొదటిది. రెండోది, ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చును, కృపయు సత్యము యేసుక్రీస్తు. పాత నిబంధన కాలంలో త్వరగా ముగిస్తాను. పాత నిబంధన కాలంలో మోషే టైంలో ధర్మశాస్త్రం వచ్చింది. అంటే పాపము చేస్తే గొర్రెపిల్ల, పాపము చేస్తే ఎద్దు, పాపము చేస్తే దూడ, పాపము చేస్తే పౌరులు, పాపము చేస్తే దీన్ని బలి ఇవ్వడం. ఏదన్నా ఒక పాపం చేస్తే ఆ పాపానికి యాజకుడి దగ్గర పెట్టుకెళ్ళి నేను ఈ పాపం చేశాను అనడం. ఇది ఏమైపోయిందంటే చివరికి పాపం పెరిగిపోయింది, బలులు పెరిగిపోయాయి, కానీ ఎవ్వరూ పాపము మానలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? పాపాన్ని ఎలా మానిపించాడో చెప్పి ముగిస్తాం. పాపాన్ని ఎలా మానిపించాడో చెప్తాం. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. పాపాన్ని ఎలాగా మానిపించాడు? పాపాన్ని ఎలాగ మానిపించాడు చూసారా? అందరూ చెప్పండి. కృపతో సత్యముతో పాపము నుండి విడిపించడు. ఏ విధంగా తెలుసా? ఒక వ్యభిచారం చేత స్త్రీ పట్టుబడింది. వ్యభిచారంతో పట్టుబడింది. అమ్మా ఎవరు కావాలి? వ్యభిచారంతో పట్టుబడింది. వ్యభిచారంతో. ఆ రోజుల్లో శిక్ష ఏంటో తెలుసా? వ్యభిచారం చేసిన స్త్రీకి ఆ రోజు శిక్ష ఏంటో తెలుసా? అందరి మధ్యలో నిలబెడతాం, రాళ్లతో కొట్టి చంపటం. అందరి మధ్యలో నిలబెడతాం, రాళ్లతో కొట్టి చంపటం. అది శిక్ష. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఒక్కొక్కరి దగ్గర ఒక రాయి ఉంది. ఎప్పుడు కొట్టేద్దామా అని రెడీగా ఉన్నారు అందరూ కూడా. కొట్టేద్దాం, చంపేద్దాం ఏమిటి అని యేసు ప్రభుని అడిగారు. ఆయన మాట్లాడలేదు. చాలాసేపు అడిగారు, మాట్లాడలేదు. చివరికి ఇంకా ఏం చేయమంటావు అని అడిగేటప్పటికి తలపైకెత్తి, మీలో పాపం చేయని వారు ఆవిడ మీద రాయేయండి. అయితే ఒకడు ముందుకు వచ్చేటప్పటికి కింద రాస్తున్నాడు, మన పాపాలన్నీ లిస్టు చెత్త ఆయన దగ్గర ఉంది. అమ్మకి తెలకపోవచ్చు, నాన్నకి తెలకపోవచ్చు, భార్యకి తెలకపోవచ్చు, భర్తకి తెలకపోవచ్చు, ఎవరికి తెలకపోవచ్చు కొంతమంది చేసే పాపాలు. కానీ లిస్టు దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. నీ పాపాల చెట్టు ఆయన దగ్గర. వెంటనే అమ్మో మన పాపాలన్నీ ఈయన దగ్గర ఉన్నాయి అని చెప్పి అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అక్కడ ఎవ్వరూ లేరు. అయితే పాపం లేనివాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా కానీ ఆయన దగ్గర ఏముంది? ఇప్పుడుగా చెప్పాను, కృపయు సత్యం. దేవుని స్తోత్రం. ఆయన రాయేస్తాడా? ఏడు. ఏముంది ఆయన హృదయంలో? ప్రేమ, కృప, సత్యం. కృప. ఆ కృపతోటి ఒక మాట అన్నాడు, అమ్మా నీకెవ్వరూ శిక్ష వేయలేదా? ఎవరు వేయలేదు ప్రభువా, నేను నిన్ను శిక్షించగలను, కానీ నా కృప, నా సత్యము, నా ప్రేమ నువ్వు తెలుసుకో. నేను నీ మీద రాయి వేయను. కూర్చో. నేను నీ మీద రాయి వేయను. నా కృప నీకు కావాలా? నా సత్యము నీకు కావాలా? నా రక్షణ నీకు కావాలా? ఒక్క పని చేయి, ఇంకా నీ జీవితంలో ఎప్పుడు పాపం చేయొద్దు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి.
ఇప్పుడు నీ జీవితంలో ఇంకెప్పుడు చెప్పాలి అందరూ. ఏంటది చెప్పండి. ఎప్పుడు పాపము, దానికి అర్థం చెప్తున్నాడు. పాపం చేసినందుకే కదా నిన్ను తీసుకొచ్చారు. పాపం చేసినందుకే కదా నిన్ను తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపుతా ఉంటున్నారు. పాపం చేసినందుకే కదా నువ్వు తల దించుకున్నావు. అందరూ వింటున్నారా? పాపం చేసినందుకే కదా నీకు శిక్ష వేస్తామన్నారు. అదే నువ్వు పాపం చేయలేదనుకో, వీళ్ళెవరు నీ మీద రాయేయడానికి అర్హత లేదు కదా. వీళ్ళెవరికి నీ మీద రాయేసే అర్హత లేదు కదా. వినాలి, నువ్వు పాపం చేయలేదనుకో, నీ మీద రాయేసే అర్హత ఎవరికి లేదు. ఈ రోజున నిన్ను పాపం నుంచి తప్పించాను. దేని చేత? కృప చేత, ప్రేమ చేత, కరుణ చేత నిన్ను పాపము నుంచి తప్పించాను. ఇంకా ఏళ్ళు అన్నాడు. ఆవిడ ఎంతలేదు, అక్కడే నుంచు. ఇంకా నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. వెళ్ళటం లేదు. ఏమ్మా అన్నాడు. ఇంకెప్పుడు నేను మీ పాదాల దగ్గరే ఉంటాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాను. హల్లెలూయా. పాపం చేసే ఆవిడ్ని దేంతో మార్చాడు ఆయన? దేంతో? ప్రేమతో, కృపతో, సత్యముతో. ఈ రోజున ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని ప్రేమతో, కృపతో, సత్యముతో పాపము నుంచి బయటకు తీసుకొచ్చాడు ఆయన. నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న వారు పాపం చేయలేరు. వాళ్ళు నమ్మలేదు. పాపం చేసేవారు నమ్మలేదు ఆయన మీద ఆధారపడలేదు వాళ్ళు. ఆయన కృపతోటి, సత్యముతోటి ఏ జైళ్ళు మార్చలేదు వాళ్ళని, ఏ చెరసాల్లో మార్చలేదు. ఎంతోమంది జైళ్ళకు పోయి ఇంకా దుర్మార్గులుగా తయారై బయటకు వచ్చారు. ఏ చట్టాలు మార్చలేదు వాళ్ళని. ఎవ్వరు దుర్మార్గుల్ని, పాపుల్ని మార్చలేకపోయారు. యేసుక్రీస్తు ప్రపంచంలో ఉండే పాపులను అనేక మందిని మహాపరిశుద్ధులుగా మార్చేశాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. చూసారండి, దేంతో మార్చాడు ఆయన? కృపతోటి, ప్రేమతోటి, సత్యముతోటి. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా కృపయు, ప్రేమయు, సత్యము అనుగ్రహించబడను. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన కృప, ప్రేమ, సత్యము ఎవరి ద్వారా వచ్చినాయండి? చెప్పాలి. యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమీ చేయలేకపోయింది. ఒక కఠినమైన దండన మనిషిని మార్చలేకపోయింది. దొంగతనం చేస్తే చేతులు తీసేస్తాం, వ్యభిచారం చేస్తే తలకాయ తీసేస్తాం అన్న చట్టాలు మనిషిని మార్చలేకపోయాయి. ఆయన ఏ విధమైన ప్రయోగాలు చేయకుండానే ఒక ప్రేమతోటి ఆయన పరిశుద్ధులుగా మార్చేశాడు. హల్లెలూయా. దీంట్లో గొప్ప ప్రేమ, దీంట్లో కృప, దీంట్లో సత్యము. చివరిగా, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఈ లోకంలో దేవుడు అంటే ఎవ్వరికి తెలియలేదు. దేవుడు అంటే రకరకాలుగా ఊహించుకున్నారు. ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఆడి దేవుడు, ఈ దేవుడు అనుకున్నారు. యేసు ప్రభు వచ్చి దేవుడు ఎవరో బయలుపరిచాడు. దేవుడు అంటే ఆకారము కాదు, ఆత్మ అన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఆత్మ, ద సూపర్ న్యాచురల్ పవర్. ఆయనే ప్రధానమైన ఆత్మ. ఆ ఆత్మ నుంచి అన్ని ఆత్మలు వచ్చాయి. ఆత్మ నుంచే అన్ని ఆత్మలు వచ్చాయి. ఆయనే ప్రధానమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. ప్రపంచాలను చేసిన ఆత్మ, సృష్టిని చేసిన ఆత్మ ఆకారము కాదు. ఆకారాలన్నీ మనుషులు సృష్టించుకున్నవి. దేవుడు నిరాకారుడు, ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఆత్మ అని బయలుపరిచి ఇంకా దగ్గర చేయటానికి మనకి దేవుడు మన అందరికి తండ్రి అన్నాడు. హల్లెలూయా. మనందరికీ తండ్రి అన్నాడు. ఎవరంటే దేవుడు మనకి? అంతకుముందు దేవుడా అనేవారు. క్రైస్తవులు అందరూ దేవుడా అని అనరు, తండ్రి అంటారు, అయ్యా అంటారు. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, గుండెలోన బాధ
తండ్రి తన కుమారుని ఎత్తుకొనినాడు తండ్రి తన కుమారుని ఎత్తుకొనినాడు దేవుడే నన్ను మోసెను దేవుడే నన్ను మోసెను యెహోవా భుజము నాకు సుఖమే యెహోవా భుజము నాకు సుఖమే అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి పాపం చేసినందువల్ల దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళని పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తు వచ్చి పాపం నుండి విడిపించి ఇంకెప్పుడు పాపం చెయ్యని వారిగా వారిని తీర్చిదిద్ది తన రక్తంతో కడిగి తన రక్షణ ఇచ్చి తన వాక్యాన్ని ఇచ్చి తనలో నడిపించి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అంతేగాని మతాలు కాదు, మార్గం ఆయన. నేను కూడా చాలాళ్ళు ఆయన మతమేమో అనుకున్నాను తెలియక. ఆయన మార్గం అని తెలుసుకున్నాక అనేక వేల మందికి అనేక చోట్ల నేను బోధిస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ యొక్క ఫేస్బుక్లో వాట్సాప్లో అనేక దేశాలు అనేక మంది వింటున్నారు ఈ వాక్యాన్ని, అనేక మంది వింటున్నారు. అందుచేత సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు అబద్ధంలో ఉండకూడదు, అబద్ధాన్ని ఆరాధించకూడదు, అబద్ధాన్ని ఆరాధించకూడదు. అది పాపం, అంతకన్నా పాపం ఏమీ లేదు. సత్యాన్ని ఆరాధించాలి. నన్ను ఎవరైతే చేశారో ఆయనకి నా ఆరాధన వెళ్ళాలి. హల్లెలూయా. నన్ను చెయ్యని వాడిని నేను ఆరాధించకూడదు. నాలో ఊపిరి మోదని వాడిని నేను దేవుడు అని అనకూడదు. నాలో ఆత్మ పంపని వాడిని నేను దేవుడు అని అనకూడదు. నాలో ఎవరైతే ఆత్మ ఇచ్చారో, నన్ను ఎవరైతే ఇలా నడిపిస్తున్నారో, నాకింత ఆయుష్కాలం అని ఎవరైతే నిర్ణయించారో, ఎవరైతే ఈ సృష్టిని, నక్షత్రాలను, ఆకాశాన్ని, భూమిని చేశారో ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఆయన్ని బయలుపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి ఇక్కడ క్రిస్మస్ కూడిక జరుపుకోవడానికి మీరు సహాయం చేశారు. అందరికీ మీ వాక్యాన్ని అందించారు. పిల్లలను, పెద్దలను దీవించారు. చంద్రం గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ ఇంకా రక్షణ పొందని వారిని రక్షణలోనికి నడిపించి ఇంత చక్కని సువార్త జరిగించినందుకే స్తోత్రాలు. అలాగే మనుమరాలు కుమార్తె జన్మదినాన్ని కూడా ఈ సందర్భంగా మీరు జరిగించుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ అటువైపు ఇటువైపు ఉన్న బంధువులు, స్నేహితులు, సంఘం అందరినీ ఆశీర్వదించి గ్రామాన్ని దీవించి ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదంతో నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాప పుట్టినరోజు ఈరోజు